వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అందుకే కదా రోజాను జనం చీకొట్టేది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రోజా, మనం ప్రత్యేకించి ఆమె గురించి ఏం చెప్పుకుంటాం? ఎన్నోసార్లు మనం రోజా మీద వీడియోలు చేసాం. ఎన్నోసార్లు ఎప్పటికప్పుడు ఆ మాట్లాడడం తీరుని కూడా ఎన్నోసార్లు దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశాను. కానీ రోజా ఎక్కడైనా సరే మారుతుందేమో అనుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఎందుకంటే ఆమె ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కోవడం, అది చాలా కాంట్రవర్సీ కావడం, అసలు పార్టీ హైలైట్ చేయాలనుకున్న అంశాలన్నీ పక్కపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఆమెను సీన్లోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు వ్యవహారం ఉంది. రోజా ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో తిరుమల లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇష్యూలు అడ్డంగా ఇరుక్కున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిక్లరేషన్ అనే అంశాన్ని డిమాండ్ చేసిన తర్వాత తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఇష్యూలో అడ్డంగా ఇరుక్కున్నారు. దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంది. హిందూ భక్తులు అంతా వచ్చి రోడ్డు మీదకి ఆయన దిష్టి బొమ్మలు తగలబెడతా ఉన్నారు. పార్టీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితమై ఆ షాక్లోంచే జగన్మోహన్ రెడ్డి తేరుకోలా. అలాంటి సమయంలో తిరుమల లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి ఎపిసోడ్ కానీ, డిక్లరేషన్ అంశం కానీ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా డైలమాలో పడేశాయి. అసలు అప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 6-7 నెలలు రోజా ఓడిపోయిన తర్వాత ఎక్కడా లేదు పార్టీలో. ఆవిడ చెన్నైకే పరిమితమయ్యారు. చెన్నైలో అక్కడక్కడో 1-2 సార్లు గుడికి వెళ్తా కనిపించారు, కానీ అసలు పార్టీలో యాక్టివ్గా లేరు. కానీ అలాంటి సందర్భంలో రోజా అవసరం పడింది జగన్మోహన్ రెడ్డికి. రోజాను మళ్ళీ పార్టీలోకి రీఎంట్రీ ఇప్పించారు పూర్తి స్థాయిలో. రీఎంట్రీ ఇవ్వాలంటే పెద్దిరెడ్డి అనుచరులు అందరూ ఉన్నారు నా కాన్స్టిట్యున్సీలో, నన్ను కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టాలని ఇవ్వట్లేదు వాళ్ళందరినీ కూడా మీరు సస్పెండ్ చేయాలని అడగడం జరిగింది. ఈ క్రమంలోనే వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కేజే శాంతి, కేజే కుమార్ వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేశారు. అప్పుడు రీఎంట్రీ ఇచ్చారు రోజా. చూడండి, రోజా కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారు. అంటే ఏంటి మనకి? సో రోజాని ఇన్వాల్వ్ చేయడానికి, రోజా ఆ స్థాయిలో మాట్లాడించడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అందుకే ఎక్కడ కూడా రోజా మాట్లాడిన మాటలను, ఆవిడ బూతులు మాట్లాడినా, దాన్ని ఎండార్స్ చేసినా, ఆవిడ ఎకిలేషాలు వేసినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దాన్ని ఖండించరు. ఎందుకంటే వెనకుండి అవన్నీ చేయించేది జగన్మోహన్ రెడ్డే కాబట్టి. ప్రత్యక్షంగా అసెంబ్లీలో బూతులు మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి ఖండించరు. ఇంకా అలాంటిది రోజాని ఖండిస్తారని మనం అనుకో. పైగా జగన్మోహన్ రెడ్డి రోజా తన పార్టీకి ఒక పెద్ద ఎసెట్గా భావిస్తూ ఉంటారు. ఆ ఎసెట్టే ఎన్నోసార్లు ఆ పార్టీ కొంప ముంచే ప్రయత్నం చేసింది చాలాసార్లు ఆవిడ. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజాని ముందు పెట్టి ఇష్యూని సైడ్ ట్రాక్ చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు తిరుమల లడ్డు ఎపిసోడే ఉంది. రోజా వచ్చి బయటకు వచ్చి ఆ తిరుమల లడ్డు ఎపిసోడ్ మాట్లాడే క్రమంలో ఒక 2 బూతులు మాట్లాడద్దు, ఎదుటి పార్టీలను ఉద్దేశించో వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించో. మొత్తం సోషల్ మీడియా కానీ అంతా ఆవిడ మీద పడిపోతూ ఉంటారు. అసలు ఇష్యూ ఏంటనేది సైడ్ ట్రాక్ అయిపోతుంది. అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయించడానికి ఈ రోజాని ముందు పెట్టి డబుల్ గేమ్ చేస్తూ ఉంటారు ఎన్నోసార్లు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిన విషయం ఏంటంటే, రోజా బూతులు మాట్లాడిన ప్రతిసారి, రోజా ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన ప్రతిసారి, ఆమె ఇలా రెచ్చిపోయిన ప్రతిసారి అవన్నీ హిట్ చేసేది జగన్మోహన్ రెడ్డిని. అటు ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియా కానీ, ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలు కానీ ప్రతి ఒళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి వ్యక్తిని ప్యాంపర్ చేస్తున్నాడు, ఈవెన్ దేశం మీదకి వదిలేశాడు, రాజకీయాల్లోకి వదిలేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్నే ఎత్తి చూపుతూ ఉంటారు రోజా విషయంలో. అది జగన్మోహన్ రెడ్డి మర్చిపోతూ ఉంటారు. ఇప్పటిదాకా రోజా చేసిన వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు కొన్ని కీలక అంశాల్లో ఆవిడ మాట్లాడుతున్న విధానం ఒక ఎత్తు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా ఆమెను చీకొట్టేది. ఇక్కడ షర్మిల ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గురించి, ఈరోజు షర్మిలని చాలా దారుణంగా ఆవిడ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈవిడెవరు మధ్యలో? వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన కూతురు షర్మిల, స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డి, భార్య విజయమ్మ. సో ఈరోజు వాళ్ళిద్దరిని నువ్వు షర్మిలాని టార్గెట్, జగన్మోహన్ రెడ్డికి షర్మిల వ్యతిరేకమైనంత మాత్రాన ఏమంటే వాళ్ళు చూసుకుంటారు. రేపొద్దు అన్నీ బాగున్నాయి అనుకోండి, షర్మిలాని జగన్మోహన్ రెడ్డి ఒకరి చేతిలో ఒకరు వేసుకొని పాదయాత్ర చేయొచ్చు. వాళ్ళిద్దరు ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు కాబట్టి, ఒక బ్లడ్ అండ్ బ్రీడ్ కాబట్టి. మీరెవరు మధ్యలో ఇన్వాల్వ్ కావడానికి ఈ విషయంలో? ఆవిడ విజయమ్మను కూడా అంతే టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీకు గుర్తుందా, ఒకప్పుడు విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షులుగా ఉంటే ఈవిడ విజయమ్మ దిగుతూ ఉంటే కారు డోర్ తీసేది. అలాంటి ఆమె ఈరోజు విజయమ్మని, ఆమెకు పుట్టిన షర్మిలాని ఈరోజు ఆమె టార్గెట్ చేస్తూ ఉంది అంటే ఎంత దారుణంగా చూడాలి ఈ అంశాన్ని. ఎంత దారుణంగా టార్గెట్ చేస్తూ ఉన్నా అంటే షర్మిలాని ఈరోజు అంత దారుణంగా టార్గెట్ చేస్తూ ఉంది. ఈరోజు మిగతా నేతలు ఎవరు మాట్లాడుతున్నా, ఒక పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు ప్రసాద్, ఆయన మాట్లాడుతున్నా, అదేవిధంగా ఒకరిద్దరు మాత్రమే మాట్లాడతారు షర్మిల గురించి, ఇంకెవరు కూడా గట్టిగా మాట్లాడరు. అలాంటి వాళ్ళు ఒక అవినాషో ఎవరు కూడా అంత పెద్దగా తీసుకోవట్లేదని జస్ట్ రాజకీయ విమర్శలాగే చూస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి దీంట్లో సీరియస్నెస్ ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే షర్మిల ఈరోజు ఆడుకుంటూ ఉంది. వైఎస్ పేరెత్తే నీకు అర్హత ఉందా అంటోంది. రక్త సంబంధం గురించి మాట్లాడుతుంటే, నేను కదా నీకోసం కాళ్ళు ఎరగొట్టుకొని పాదయాత్ర చేశాను, బై బై బాబు అన్నాను, ఇన్ని చేశాను నేను కదా మాట్లాడే రైట్ నాకు కదా ఉంది.
నువ్వు విలువలు విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడుకు, రక్త సంబంధాల గురించి నువ్వు మాట్లాడుకు, తల్లి చెల్లి మీద కేసులు వేయించే నీకు అసలు బుద్ధి జ్ఞానం బుర్రా ఉందా అని అడుగుతా ఉంది. ఈరోజు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేసే లోపే షర్మిల క్వశ్చన్ చేస్తూ ఉంది. అసెంబ్లీకి ఆయన వెళ్ళకపోవడాన్ని, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని, మావిగన్ పేరుతో ఈరోజు నిర్ణయం తీసుకుంటే ఆ టీడీపీ కన్నా ముందుకు వచ్చింది మీడియా ముందుకి షర్మిలానే. ఇది ఒక పిచ్చి మావిగన్ అంటే ఇది ఒక పిచ్చి తుగ్గులాగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి టార్గెట్ చేస్తూ ఉంది. అందుకని ఆయన తీరుని ఎండగట్టాలి కాబట్టి ప్రతిరోజు ఆవిడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది. మాట్లాడే క్రమంలో ఈరోజు షర్మిలాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు షర్మిలాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయించారు, కానీ ఎక్కడా కూడా అవి హైలైట్ కాలే. కానీ ఈరోజు మళ్ళీ అది అంత సక్సెస్ కాలే, ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీ పెరిగింది. ఈరోజు ఎంత దారుణంగా పోస్టులు పెట్టిస్తున్నారంటే షర్మిల పుట్టుకుని ప్రశ్నిస్తూ పోస్టులు పెడతా ఉన్నారు, విజయమ్మ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు. నీ తల్లి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తా పోస్ట్ పెడితే నువ్వు ఖండించలేదు అంటే, భారతిరెడ్డి దగ్గర పనిచేసే వర్రా రవీందర్ రెడ్డి ఇలా పోస్ట్ పెట్టారు అంటే, అది నీ పుట్టుకుని కూడా నువ్వు అవమానించుకుంటే కదా, నీ తల్లిని అవమానిస్తున్నావు అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డికి? ఆ మాత్రం సోయి లేదా? ఈ తప్పు జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం వెంటాడుతుంది, నో డౌట్ ఇన్ దట్. సరే, అది పక్కన పెడితే ఈరోజు రోజాని సీన్లోకి తీసుకొస్తే ప్రతిరోజు విజయమ్మని షర్మిలాని విజయం లెఫ్ట్ అండ్ రైట్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. ఇందుకే చీకొట్టేది ఎందుకు రోజాని రాష్ట్ర ప్రజలు? అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. వాళ్ళిద్దరూ ఏదో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆస్తుల గొడవలో ఇంకో పంపకాల గొడవలోనే డిఫర్ అయ్యారు. వాళ్ళు అరౌండ్ ద బుష్ లాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు. మీకెందుకు మధ్యలో? మీరు పార్టీ లైన్ మాట్లాడమంటే పార్టీలో మాట్లాడి, పార్టీకి సంబంధించిన విషయాల్లోనో ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలోనో మీరు ముందుండాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో మీరు జోరబడేది ఏంటి? మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాల్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టిన షర్మిలని అనేంత స్థాయి మీకుందా రోజా? ఒకప్పుడు కాంగ్రెస్లో రెండోసారి వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు బొకే ఇచ్చి ఆయన పైకి పంపించిన రోజులు మీకు గుర్తులేవా? ఐరన్ లెగ్ అని మీరు అనిపించుకుంది మీకు గుర్తులేదా? మీరు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఇదే విజయమ్మ ఇదే షర్మిల వెనక మీరు ఉన్న రోజులు గుర్తులేవా? వాళ్ళతో కాళ్ళు అరిగేలాగా తిరిగిన రోజులు గుర్తులేవా? మీ టికెట్ కోసం వాళ్ళని ప్యాంపర్ చేసిన విషయాలు మీకు గుర్తులేవా? ఇంత దారుణంగా కామెంట్ చేస్తారు మీరు తోటి మహిళ అయ్యి ఉండి. సో ఇందుకే మీరు ఎందుకు జనానికి నచ్చరు? మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా కొంతమందికి హెల్ప్ చేసినా, ఎవరన్నా పూర్తి స్థాయిలో మీరు అప్లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినా మిమ్మల్ని ఎందుకు జనం మెచ్చరు అంటే ఈ నోటి దురుసు కారణంగానే, ఈ నోటి దూల కారణంగానే, సారీ టు సే. సో అందుకే రోజా లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకొని ముందు పెట్టి రాజకీయం చేయకపోతే అది ఏదో ఒకటి ఉంది, అనుకుంది ఒకటి అయ్యేది ఒకటి అక్కడ. అందుకే ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈరోజు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.